చక్కగా ఇక రాబోయే రోజుల్లో బ్రిటన్ వెళ్ళేటటువంటి పాకిస్తాను, బంగ్లాదేశు, సిరియా, లెబనాన్, యెమెన్ ఇట్లాంటి ముస్లిం దేశాల వాళ్ళకి అతిపెద్ద అదృష్టం ఇప్పుడు కీర్ స్టార్మర్ ఇచ్చింది. భవిష్యత్తులో ఒక చక్కటి అవకాశం ఇస్లామిక్ దేశంగా 2050 దాకా అక్కర్లేదు, 2040కి అయిపోవచ్చు. ఎందుకంటే బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా 2026 ఏప్రిల్ 6 నుంచి బెనిఫిట్ క్యాప్ అని అధికారికంగా రద్దు చేసింది. పిల్లల బెనిఫిట్ క్యాప్ని ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇదివరకు బెనిఫిట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అందరికీ యూనివర్సల్ క్రెడిట్ లేదా ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని పెట్టింది. 2017లో పెట్టిన పాలసీని రద్దు చేశాడు కీర్ స్టార్మర్ వచ్చాక. దీంతో 4.5 లక్షల మంది పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చారు అన్నటువంటిది ఆ దేశం చెప్పుకుంటోంది. అయితే 5.6 లక్షల కుటుంబాలకి ఈ ఏడాది నుంచి 5,310 పౌండ్లు అదనంగా డబ్బులు ఇస్తారు. అంటే అక్కడ పిల్లల్ని ఎంతమందిని కంటే అంతమందిని. బ్రిటన్ పౌరులు ఒకళ్ళు లేదా ఇద్దరిని అంటున్నారు. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 5, 8 మందిని కూడా అంటున్నారు. తద్వారా చక్కగా డెమోగ్రఫికల్ చేంజ్ వేగంగా జరుగుతుంది అనమాట.